ఘనంగా బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సిద్దిపేట పట్టణం శివాజీ నగర్లోని బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మాట్లాడుతూ జనవరి 1956న మన భారతదేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన ఈ రోజును మనము పండగల జరుపుకుంటామని, ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క రూపాయి స్వతంత్రంగా, స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కును పొందారు అని, భారతదేశం ప్రజాస్వామ్య రాజ్యంగా ఏర్పడిందని అన్నారు. దీనికోసం పాటుపడిన అంబేద్కర్ ఇంకా ఎందరో మహనీయుల మేధస్సు ద్వారా ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించారని భావిన్నారన్నారు. ఇప్పుడు 77లోకి ప్రవేశించిన గణతంత్ర రాజ్యాంగాన్ని తయారు చేసి భారతదేశానికి 1950లో చక్కగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి భారతదేశానికి అందించినారు. తెలుసు కదా అందరికీ, ఎవరు తయారు చేసినారు? అంబేద్కర్. ఈ మన భారతదేశ రాజ్యాంగాన్ని ప్రశాంతంగా తయారు చేసి దేశం ప్రశాంతంగా ఉండేటందుకోసం, శాంతియుతంగా ఉండేటందుకోసం ఎంతో చక్కని నియమావళితో తయారు చేయబడినటువంటి ఈ రాజ్యాంగం. ఇప్పటి వరకు కూడా విదేశీయులు మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నారు. ఇక్కడ పద్ధతులను అందరూ కూడా ప్రపంచం దేశాలు కూడా మహిమ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఈ యొక్క శాంతి సృష్టిని స్థాపన చేసేందుకోసం మనని మనం చక్కని నియంత్రణలో, చక్కని రాజ్యాంగ విధానాలను మన యొక్క స్వయంకి అందింపచేసుకొని సమాజానికి సహకారిగా మనం ఉన్నప్పుడు సత్యమైనటువంటి శాంతి విశ్వంలో ఏర్పడగలుగుతుంది. విశ్వ శాంతి కోసం మొట్టమొదట గృహస్థ శాంతి చాలా అవసరం. గృహస్థంలో శాంతియుతంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా శాంతిగా ఉంటాయి, దేశం శాంతిగా ఉంటుంది, విశ్వం కూడా శాంతిగా ఉంటుంది. అందుకే చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని చెప్పినారు. ఒక రాజ్యాంగానికి ఒక రాజ్యభద్రత అనేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా నియమబద్ధతతో ఉన్నప్పుడు శాంతి అనేది తప్పకుండా స్థాపన.